జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫౌజీస్ జర్నీ. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మన లాస్ట్ వీడియోలోనే రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయని. సో అలానే రిజల్ట్ కూడా వచ్చేసింది. అండ్ మీరందరూ ఇక్కడ చూసుకుంటే నేనైతే ఇప్పుడు చాలా లేట్ అయింది. అండ్ ఉదయం నుంచి నోటిఫికేషన్స్ అయితే వస్తూనే ఉన్నాయి రిజల్ట్ గురించి. బట్ నేను వర్క్లో ఉండడం వల్ల చాలా కష్టమైంది అప్లోడ్ చేయడానికి. అండ్ ఇప్పుడు కూడా టైం మీరు చూస్తే ఇంచుమించు 8:30 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నాయి. అండ్ ఐ నో చాలా లేట్ అయింది, బట్ ఇప్పుడైతే మనకి ఫైనల్ ఆన్సర్కి వచ్చేసింది కదా. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికైతే నా తరపున బిగ్ ఆల్ ది బెస్ట్. అండ్ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. సో చూసేయండి. సో రిజల్ట్ కోసం మీరు ఎక్కడెక్కడో సెర్చ్ చేయక్కర్లేదు. మీ క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి మీరైతే డైరెక్ట్గా అక్కడే సెర్చ్ చేయొచ్చు. ఎస్ఎస్సి జీడీ అని టైప్ చేస్తే మనకి డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్తుంది. సో మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే చూసేద్దాం. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. అండ్ ఓపెన్ చేస్తున్నాం కదా ఇప్పుడు. ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే లోడ్ అవ్వడానికి అయితే మనకి కొంచెం టైం పడుతుంది. బట్ మ్యాక్సిమం అయితే అందరికీ ఈ పాటికి అందరికీ పీడిఎఫ్స్ అయితే అందేసి ఉంటాయి కదా. సో ఆ పీడిఎఫ్స్లో అయితే చెక్ చేసుకోండి. ఇది జస్ట్ నార్మల్గా చెప్తున్నా అంతే నేను. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు టైం ఎంత అవుతుందో. 9:30 అవుతుంది. నేనైతే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు చాలా వర్క్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ నేను మన లాస్ట్ వీడియోలో కూడా అయితే నేను చెప్పాను కన్ఫర్మ్గా ఈ వీక్లో అయితే రిజల్ట్ వస్తుందని. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఆ లాస్ట్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఇక్కడ చూస్తే మనకు సర్వర్ వచ్చేసి చాలా అంటే చాలా బిజీగా ఉంది. అస్సలు అవ్వటం లేదు నెట్ అయితే. అండ్ ఒకసారి అయితే సెకండ్ లింక్ అయితే ట్రై చేద్దాం. సో ఎందుకంటే అది సర్వర్ అనేది బిజీ వస్తుంది కదా. సో సెకండ్ లింక్ ట్రై చేస్తే మనకి ఇది న్యూ వెబ్సైట్ కదా, ఇలా అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ ఫస్ట్లోనే ఇక్కడ మనం చూసుకుంటే ఫస్టే మనకైతే రిజల్ట్ అనేది ఇచ్చాడు. సో ఇది క్లిక్ చేసేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే మనకి ఇక్కడ ఏ స్టేట్కి ఎంత క్వాలిఫై అనే కట్ ఆఫ్ అనేది తీసాడు. అండ్ ఏ జాబ్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది కూడా ఈ లిస్ట్లో అయితే చెప్పిండు. సో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి చూసుకుంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి. అండ్ ఏ కేటగిరీకి ఎంత అనేది కూడా ఇక్కడ ఉంది మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఇయర్ అయితే మనకి జనరల్ నక్సల్ ఇచ్చాడు. బట్ ఈ ఇయర్ అలా కాదు, ఒకేసారి జనరల్ ఇచ్చేసాడు అండ్ ఒకేసారి నక్సల్ అయితే ఇచ్చేసాడు. అండ్ నెక్స్ట్ అయితే తెలంగాణ చూసుకుందాం. సో తెలంగాణ అండ్ ఇది వచ్చేసి ఫీమేల్ కట్ ఆఫ్. అండ్ ఫీమేల్ కట్ ఆఫ్ తెలంగాణ చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసి ఫీమేల్ కట్ ఆఫ్ తెలంగాణ. అండ్ నేను దీని గురించి అయితే మళ్ళీ డీటెయిల్ వీడియో అనేది చేస్తాను. జస్ట్ ఇప్పుడు రిజల్ట్స్ కోసం మాత్రం వీడియో అయితే చేస్తున్నాను. సో రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలనేది అయితే మనకి పీడిఎఫ్స్ చాలా వచ్చేసాయి. మీరు ఎందులో అయినా చూసి చెక్ చేసుకోండి, ఎందుకంటే నాకు టైం అనేది అస్సలు ఉండటం లేదు. సో టెలిగ్రామ్ కూడా క్రియేట్ చేస్తాను నేను. అండ్ ఇక్కడ చూసేసి ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ మెయిల్ కేటగిరీకి వచ్చేసి కట్ ఆఫ్ చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ నేను చెప్పాను కదా ఆల్రెడీ 65+ ఉన్నదని. అండ్ కొన్ని కేటగిరీస్కి అయితే 40 కూడా తీసింది ఇక్కడ. సో చూస్తున్నారు కదా, అందుకోసమనే చెప్పాను ఎవరిని అయితే తక్కువ ఉన్నా సరే ప్రాక్టీస్ చేయమని. సో అది కేటగిరీ బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తెలంగాణ చూసుకుంటే ఇక్కడ. సో ఇది తెలంగాణ కట్ ఆఫ్. సో తెలంగాణ కూడా మనకి లోయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి ఎంత ఉందంటే ఇక్కడ మనకి నియర్లీ 33 అయితే ఉంది. 33. అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 40 అయితే ఉంది. సో అందుకని ఎవరిని అనేది రన్నింగ్ ప్రాక్టీస్ అనేది చేయమంటూనే ఉన్నాను నేనైతే. సో అక్కడి నుంచి వచ్చేస్తే మనకి ఇక్కడ రిజల్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూసారు కదా 3 పీడిఎఫ్స్ అయితే వచ్చాయి మనకి. సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ మేల్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్ షార్ట్ లిస్టెడ్ ఫర్ అపియరింగ్. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకైతే ఇక్కడ అనేది పేరు ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళది ఇది పీడిఎఫ్. సో ఇక్కడ నుంచి మీరైతే డైరెక్ట్గా చూడవచ్చు అండ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ నెంబర్ మీరు సెర్చ్ చేసుకోవడమే. సో సెర్చ్ అయినా చేసుకోవచ్చు మనం మొబైల్లో, లేదంటే ఒక్కొక్క నేమ్ కూడా వెతుక్కోవచ్చు. అండ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికైతే నా తరపున వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే మెయిల్ క్యాండిడేట్స్కి కూడా ఎక్కడ ఉంటుంది. సో మెయిల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే అది వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్. అండ్ లిస్ట్ ఆఫ్ విత్హెల్డ్ క్యాండిడేట్స్ లిస్ట్, ఇది 3rd లిస్ట్. సో ఇక్కడ మనకి లిస్ట్స్ అన్నీ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నేనైతే చాలా టెన్షన్లో అనేది ఈ వీడియో అనేది చేస్తున్నాను.
సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా అందరికీ రిప్లై అయితే ఇస్తాను. సో ఇలా అయితే రిజల్ట్ చెక్ చేసుకోవాలి మీరు. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, కొంచెం కష్టంగానే అనిపించింది రికార్డ్ చేయడానికి, ఎందుకంటే చాలా టైం అనేది అయింది అండ్ చాలా లేట్గా అయితే ఇచ్చాను. అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ అనేది నేను మన నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. సో అందరూ తప్పకుండా చూడండి. అండ్ మన ఛానల్ అయితే ఇప్పటికి 1K దగ్గరలో అయితే ఉంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జై హింద్, జై భారత్.